పెళ్ళిలో ప్రమాణాలు ఏం చేస్తారబ్బా? సుఖాల్లో, దుఃఖాల్లో, వేదనలో, బాధ యందు నా భర్తతోనే కలిసి ఉందరు, నా భార్యతోనే కలిసి ఉందరు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పురుషుల కంటే స్త్రీల సంఖ్య భర్తలకు ద్రోహం చేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఈనాడు అక్రమ సంబంధాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఆనాడు యోబు గారి జీవితం చూసినప్పుడు చాలా బాధ కలిగింది పిల్లలు. యోబు గారు బాగా గొప్ప స్థితిలో ఉన్నంత వరకు భార్య ప్రేమించింది, ఆదరించింది, తనకు తోడుంది, తనను సంతోషపెట్టింది, కలిసి ఉన్నారు. ఒక్కసారిగా యోబు గారికి కష్ట నష్టాల్లో తన కుమార్తెలు కోల్పోయిన తర్వాత, తన ఆస్తిని కోల్పోయిన తర్వాత భార్యకు అసహ్యుడైపోయాడు. భార్య అసహించుకునే స్థితిలో ఉండిపోయింది. చివరికి శరీరములో భయంకరమైన వ్యాధి వచ్చి తన శరీరం అంతా బుడుపులు వచ్చినప్పుడు భార్య ఏమని తెలుసా? ఆ వేదన తట్టుకోలేక బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కున్నప్పుడు భార్య వచ్చి, ఇంకా యథార్థంగా ఉంటావా, దేవుణ్ణి దూషించి మృతి కమ్మనిందండి. నిజంగా ఈ విషయంలో చాలా బాధ కలిగింది. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించింది కదా, ఈ పరిస్థితి రంగాలు ఎందుకు ఆ మాట అనిందని ఆలోచించినప్పుడు దేవుడు ఒక ఆలోచన నాకు తెలిపాడు. ఏంటి తెలుసా? దేవుని దూషించి మృతి కమ్మనింది ఏంటి ప్రభువా? బాగున్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు అంతగా కలిసి ఉన్నారు కదా, ఒక్కసారి ఈ మాట అనింది ఏంటంటే, ఆ రోజుల్లో భర్త ఉండగా మరొక పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు, భర్త చచ్చిపోతే మరొక పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఆ మాట అనింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అదేంటి, దేవుణ్ణి దూషించి మృతి కమ్మనింది ఏంటి? ఒకవేళ దేవుని దూషించి ఇద్దరం కలిసి మృతి పొందుదాం అనలా, నువ్వు మృతి కమ్మనింది. ఎంత ఘోరం ఈ మాట చూడండి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈమెకు శరీర కోరికలు నెరవేరాలా, కామ కోరికలు నెరవేరాలా, మరొకడు కావాలా భర్తగా? ఎంత ఘోరం అండి ఇది. ఈరోజు కూడా చూస్తున్నాం కదా, భర్త కష్టం రంగాలే, భర్త ఒక యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ కలిసి ఉన్న భార్య 2 కాళ్ళు భర్తకు పోగానే వెంటనే భర్త విడిచిపెట్టి మరొకటి తెలిపోయిందండి. బాధల్లో భర్త ఉండంగానే, కష్టాల భర్త ఉండంగానే ఆదరించే భార్యలు లేరు ఇప్పుడు కదా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని కాసుకొని ఉంటారు. కష్టం రంగాలే బయటపడిద్ది వాళ్ళ స్వభావం కదా. నీతిగల స్త్రీలైతే భర్త వ్యాధి ఎందు, బాధ ఎందు, నష్టమైన కష్టమైన భర్తను బలపరుస్తారు, భర్తకు తోడుకుంటారు, భర్తకు సపోర్టుగా ఉంటారు, భర్తను బాగు చేస్తారండి వాళ్ళ ప్రేమ చేత. అలాంటి వాళ్ళు ఈరోజు కరివైపోయారు. స్త్రీలారా గుర్తించండి. పెళ్లి రోజు ప్రమాణం గుర్తుపెట్టుకో, ఆ విధంగా నిలబడు, కుటుంబాన్ని నిలబెట్టి నీ భర్తను కాచి కాపాడు. ఏ పరిస్థితుల్లో భర్తకు తోడే ఉండి దేవుణ్ణి మనం గణపరచు.